ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. ఏపీలో ఫార్మ్ టు హోమ్ విధానం, రైతుల ఉత్పత్తులు నేరుగా ఇళ్లకే. వ్యవసాయ రంగ సమీక్షలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించే దశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. రైతులు పండించిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారుల ఇళ్లకే చేరవేసే ఫార్మ్ టు హోమ్ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ రంగంపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ ప్రతినిధులు, ఉద్యాన శాఖ అధికారులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, మధ్యవర్తుల సమస్య తగ్గించడం, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడం ఈ కొత్త విధానం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రైతు కష్టానికి సరైన విలువ రావాలని అన్నారు. రైతు పండించిన పంట నేరుగా ప్రజలకు చేరితే రైతుకు లాభం, వినియోగదారులకు నాణ్యమైన సరుకు అందుతుందని చెప్పారు. ఫార్మ్ టు హోమ్ విధానం ద్వారా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా నగరాల్లోని వినియోగదారులకు విక్రయించే అవకాశం కల్పించనున్నారు. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, పాలు, ధాన్యం, సేంద్రియ ఉత్పత్తులు వంటి వస్తువులను నేరుగా సరఫరా చేసే విధానం రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రైతులు పండించిన పంటలకు సరైన ధర దక్కడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. మధ్యవర్తుల కారణంగా రైతులకు నష్టం జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. ఈ సమస్యను తగ్గించడానికే కొత్త విధానం తీసుకువచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ వ్యవసాయం లాభసాటిగా మారాలని అన్నారు. రైతులు కేవలం పంట పండించే స్థాయిలో కాకుండా మార్కెటింగ్ లో కూడా ముందుకు రావాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ప్రత్యేక రైతు మార్కెట్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. అక్కడి నుంచి నేరుగా ఇళ్లకు సరఫరా చేసే విధానం అమలు చేయనున్నారు. ఆన్లైన్ ద్వారా కూడా రైతుల ఉత్పత్తులను ఆర్డర్ చేసే విధానం తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మొబైల్ యాప్ల ద్వారా ప్రజలు నేరుగా రైతుల నుంచి సరుకులు కొనుగోలు చేసే అవకాశం కల్పించనున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ ఈ విధానం వల్ల రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అన్నారు. ముఖ్యంగా చిన్న రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రసాయనాల వినియోగం తగ్గించి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. సమీక్షా సమావేశంలో పంటల నిల్వ సదుపాయాలపై కూడా చర్చ జరిగింది. కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు, రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులు నిర్ణయించారు. చంద్రబాబు మాట్లాడుతూ రైతు ఉత్పత్తులు పాడవకుండా వెంటనే మార్కెట్ కు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఆధునిక నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక వినియోగంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. డ్రోన్లు, సెన్సార్ల టెక్నాలజీ, వాతావరణ అంచనాలు, డిజిటల్ సేవలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతులకు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించుతున్నారు. పంటల నాణ్యత, ప్యాకింగ్, నిల్వ, మార్కెటింగ్ అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఉద్యాన శాఖ అధికారులు మాట్లాడుతూ పండ్ల సాగు చేసే రైతులకు ఫార్మ్ టు హోమ్ విధానం ద్వారా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. తాజా పండ్లు నేరుగా వినియోగదారులకు చేరుతాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతు బజార్లను మరింత ఆధునికీకరించే పనులు కూడా చేపడుతున్నారు. డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ సేవలు, హోమ్ డెలివరీ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రైతుల ఆదాయం పెరగడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. వ్యవసాయాన్ని ఆధునిక రంగంగా మార్చాలని అన్నారు. రైతు సంఘాల నాయకులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. రైతులకు నేరుగా మార్కెట్ అవకాశాలు కల్పించడం మంచి నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు.
కొంతమంది రైతులు మాట్లాడుతూ మధ్యవర్తుల సమస్య తగ్గితే తమకు లాభం ఉంటుందని చెప్పారు. నేరుగా ప్రజలకు సరుకులు అమ్మే అవకాశం రావడం ఆనందంగా ఉందని అన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రత్యేక రవాణా వ్యవస్థపై కూడా పనిచేస్తున్నారు. గ్రామాల నుంచి నగరాలు త్వరగా సరుకులు చేరేలా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. మహిళా రైతులకు కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించనున్నారు. సమీక్ష సమావేశంలో పాల ఉత్పత్తులు, కోళ్ల పెంపకం, చేపల పెంపకం రంగాలపై కూడా చర్చ జరిగింది. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. వ్యవసాయ రంగంలో యువతను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆధునిక వ్యవసాయం, అగ్రి స్టార్టప్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అవకాశాలు కల్పించనున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ వ్యవసాయం కేవలం సాంప్రదాయ రంగంగా కాకుండా ఆధునిక వ్యాపార రంగంగా మారాలని అన్నారు. టెక్నాలజీ వినియోగంతో రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఫార్మ్ టు హోమ్ విధానానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది. మొదట కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. వ్యవసాయ నిపుణులు మాట్లాడుతూ రైతు మరియు వినియోగదారుడి మధ్య నేరుగా సంబంధం పెరిగితే వ్యవసాయ రంగానికి మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. రాష్ట్రంలోని యువ పారిశ్రామికవేత్తలు కూడా ఈ విధానంపై ఆసక్తి చూపుతున్నారు. ఫుడ్ డెలివరీ, కోల్డ్ చైన్, డిజిటల్ మానిటరింగ్ రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మ్ టు హోమ్ విధానం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. రైతుల ఆదాయం పెంపు దిశగా ఇది కీలక అడుగుగా అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నేటి నుంచి 2 రోజుల పాటు తెలుగుదేశం మహానాడు హైబ్రిడ్ విధానంలో నిర్వహణ. 20 కీలక తీర్మానాలకు పార్టీ ఆమోదం. తెలుగుదేశం పార్టీ వార్షిక మహాసభ అయిన మహానాడు నేటి నుంచి 2 రోజుల పాటు ఘనంగా ప్రారంభమైంది. ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా నాయకులు, కార్యకర్తలు పాల్గొనడంతో పాటు ఆన్లైన్ ద్వారా కూడా వేలాది మంది పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ మహానాడులో మొత్తం 20 కీలక తీర్మానాలను పార్టీ ఆమోదించినట్లు సమాచారం. మహానాడు నిర్వహణ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. పార్టీ జెండాలు, కటౌట్లు, ప్రత్యేక వేదికతో సభ ప్రాంగణం సందడిగా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ భవిష్యత్తు, కార్యాచరణ, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రాజకీయ వ్యూహాలపై ఆయన కీలక ప్రసంగం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మహానాడు ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు నివాళులు అర్పించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఆశయాలు సాధనే తమ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. ఈసారి మహానాడులో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు, యువత ఉపాధి, మహిళా సాధికారత, విద్య, ఆరోగ్యం, డిజిటల్ సేవలు, మౌలిక వసతులు వంటి అంశాలపై తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొత్తం 20 కీలక తీర్మానాలను మహానాడులో ఆమోదించే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, గ్రామీణ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై ప్రధానంగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలబెట్టడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహించడం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా మారింది. రాష్ట్రం వెలుపల ఉన్న పార్టీ శ్రేణులు కూడా ఆన్లైన్ ద్వారా సమావేశాలు వీక్షించే అవకాశం కల్పించారు. సాంకేతిక వేదికల ద్వారా జిల్లా కేంద్రాల నుంచి నాయకులు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. యువత, మహిళలు, ఎన్ఆర్ఐ తెలుగుదేశం సభ్యులు కూడా వర్చువల్ విధానంలో పాల్గొంటున్నారు. పార్టీ నాయకులు మాట్లాడుతూ టెక్నాలజీ వినియోగంతో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు పార్టీ కార్యక్రమాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహానాడులో రైతు సంక్షేమంపై ప్రత్యేక తీర్మానం తీసుకుంటున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు, సాగునీటి ప్రాజెక్టులు, పంటల బీమా, సాంకేతిక సహాయం వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. అలాగే యువత ఉపాధిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెంచడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. మహిళా సాధికారతకు సంబంధించిన తీర్మానాలు కూడా ఈసారి మహానాడులో కీలకంగా మారాయి. మహిళా స్వయం సహాయక సంఘాలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని పార్టీ నిర్ణయించే అవకాశం ఉంది. పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అభివృద్ధి రాజకీయాలని నమ్మిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎదురైన సవాళ్లపై కూడా మహానాడులో చర్చ జరిగింది. రాజధాని నిర్మాణం, పరిశ్రమలు, మౌలిక వసతులు, అభివృద్ధిపై నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మహానాడులో డిజిటల్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంపై కూడా ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ గవర్నెన్స్, డిజిటల్ సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై వివరాలు తెలియజేశారు. పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరవడంతో సభా ప్రాంగణం సందడిగా మారింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. యువ నాయకులు మాట్లాడుతూ మహానాడు ద్వారా పార్టీకి కొత్త దిశ లభిస్తోందని తెలిపారు. యువతకు రాజకీయాల్లో మరింత అవకాశాలు కల్పించాలని కోరారు. మహానాడులో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సభ్యులను ఆకర్షించుకునేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా మహానాడులో సమీక్ష జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావంపై నాయకులు నివేదికలు సమర్పిస్తున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేరాలని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మహానాడులో రాజకీయ పరిస్థితులపై కూడా చర్చ జరిగింది. రాబోయే ఎన్నికలు, వ్యూహం, పార్టీ బలోపేతం, ప్రజలతో మమేకం అయ్యే కార్యక్రమాలపై నాయకులు చర్చిస్తున్నారు.
పార్టీ నాయకులు తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం తమ ప్రధాన బాధ్యత అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండూ కలిసి ముందుకు తీసుకువెళ్తాయని చెప్పారు. మహానాడులో ప్రవేశపెట్టనున్న 20 తీర్మానాల్లో విద్యారంగం సంస్కరణలు, ఆరోగ్య సేవల విస్తరణ, ఐటీ రంగ అభివృద్ధి, మహిళా భద్రత, యువ శిక్షణ కార్యక్రమాలు కూడా ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా మహానాడు కార్యక్రమాలను పార్టీ శ్రేణులు ప్రత్యేక ప్రసారాల ద్వారా వీక్షిస్తున్నారు. గ్రామ స్థాయిలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఈ మహానాడు పార్టీ భవిష్యత్ కార్యాచరణ కీలకంగా మారే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలకు ఇది దిశానిర్దేశం చేసే వేదికగా భావిస్తున్నారు. 2 రోజుల పాటు జరిగే మహానాడులో రేపు కీలక తీర్మానాల ఆమోదం ముగింపు సభ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ భవిష్యత్ కార్యాచరణలపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో మహానాడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
పంచాయతీ సిబ్బందికి శుభవార్త. ప్రతి నెల 1వ తేదీన జీతాలు. కొత్త పెన్షన్లలో ఒంటరి మహిళలకు ప్రాధాన్యత. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇకపై ప్రతి నెల 1వ తేదీన గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు చెల్లించే విధానం అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదే సమయంలో కొత్తగా మంజూరు చేయనున్న పెన్షన్లలో ఒంటరి మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. గ్రామీణాభివృద్ధి మరియు సామాజిక సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ లో జరిగిన గ్రామ పంచాయతీ మరియు గ్రామాభివృద్ధి శాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ కీలక ప్రకటనలు చేశారు. సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పనిచేసే పంచాయతీ సిబ్బంది ప్రభుత్వానికి వెన్నెముక లాంటి వారని అన్నారు. గ్రామాలు పరిశుభ్రత, పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాల్లో వారు ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు జీతాల చెల్లింపులో ఆలస్యం కారణంగా పంచాయతీ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు ప్రతి నెల 1వ తేదీకే జీతాలు జమ చేసే విధానం తీసుకువస్తున్నట్లు సీఎం తెలిపారు. పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం తమకు ఎంతో ఊరటనిస్తోందని అన్నారు. కుటుంబ ఖర్చులు, పిల్లల చదువులు, వైద్య అవసరాలకు సమయానికి జీతాలు రావడం ఉపయోగపడుతుందని చెప్పారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసే ప్రతి ఉద్యోగికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నిధుల విడుదలతో ఆలస్యం లేకుండా ప్రత్యేక విధానం అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశంలో కొత్త పెన్షన్ల అంశంపై కూడా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా మంజూరు చేసే సామాజిక భద్రతా పెన్షన్లలో ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఒంటరిగా జీవిస్తున్న మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాంటి మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. విధవలు, విడాకులు పొందిన మహిళలు, కుటుంబ సహాయం లేని మహిళలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. సామాజిక సంక్షేమ శాఖ అధికారులు మాట్లాడుతూ కొత్త పెన్షన్ దరఖాస్తుల పరిశీలనలో ఒంటరి మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో అర్హుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో అనేక మహిళలు ఆర్థిక సహాయంతో ఇబ్బందులు పడుతున్నారని అధికారులు గుర్తించారు. పెన్షన్ ద్వారా వారికి కనీస భద్రత కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు నిజంగా అవసరమైన వారికే చేరాలని అన్నారు. పారదర్శక విధానంలో లబ్ధిదారుల ఎంపిక జరగాలని అధికారులు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల పరిస్థితిపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, నిరుపేదల కుటుంబాలకు మరింత సహాయం అందించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. పంచాయతీ వ్యవస్థ బలోపేతంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పంచాయతీ సిబ్బంది సంఘాల నాయకులు మాట్లాడుతూ జీతాల చెల్లింపులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమస్య పరిష్కారం కావడం ఆనందంగా ఉందని అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సేవలను కూడా గుర్తించి వారికి భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని సంఘాలు కోరుతున్నాయి. సీఎం మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారాలని కోరుతున్నామని తెలిపారు. కొత్త పెన్షన్ విధానంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. గ్రామ సభల ద్వారా అర్హుల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నిజంగా అవసరమైన వారికి మాత్రమే పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మహిళా సంఘాలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచి నిర్ణయం అని పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు సమాచారం. పంచాయతీ స్థాయిలో మౌలిక వస్తువుల పనులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. గ్రామాల్లో చెత్త నిర్వహణ, మొక్కల పెంపకం, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పంచాయతీ కార్మికుల పాత్ర చాలా ముఖ్యమని అధికారులు తెలిపారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.
సంక్షేమం మరియు అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు సమాచారం. జీతాల చెల్లింపులు, పెన్షన్ అమలు ప్రక్రియపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా ఈ నిర్ణయంపై సానుకూలంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీ కార్మికులు, మహిళా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ గ్రామీణ వర్గాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో ఆసక్తి కనిపిస్తోంది.